గంటకు 14 మందిని కరుస్తున్నాయి. వాయ్య. రాష్ట్రంలో గత ఏడాది 1.21 లక్షల మంది కుక్క కాటు బాధితులు. రేబిస్తో 13 మంది మృతి. చర్చనీయాంశం అవుతున్న శునకాల నియంత్రణ. రాష్ట్రంలో కుక్కల బెడదకు పరిష్కారం ఎప్పుడన్న ప్రశ్న ఉదయిస్తుంది. శునకాలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో ప్రభుత్వ యంత్రాంగం సఫలీకృతం కాకపోవడంతో తెలంగాణతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో వాటి సంఖ్య పెరిగిపోయి తీవ్ర సమస్యగా మారింది. రాష్ట్రంలో గత ఏడాది సగటున గంటకు 14 మంది కుక్క కాటుకు గురయ్యారు. మొత్తం 13 మంది రేబీస్ బారి నుండి ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్తున్నప్పుడు, వీధిలో ఆడుకుంటున్నప్పుడు ఎక్కువగా చిన్నపిల్లలే కుక్క కాట్లకు గురి అవుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024లో 1,21,997 మందిని, ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 87,366 మందిని కుక్కలు కరిచాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా 37 లక్షల మంది కుక్క కాటు బారిన పడ్డారు. ఢిల్లీలోనూ ఈ ఏడాది ప్రథమార్థంలో 35,198 మంది కుక్క కాటుకు గురయ్యారు. WHO లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే రేబీస్ మరణాల్లో 36% భారత్లోనివే. బాధితుల్లో 15 ఏళ్ల లోపు వారే అధికం. ఢిల్లీ రోడ్లపై కుక్కలు కనిపించొద్దని, వాటన్నింటినీ సంరక్షణ కేంద్రాలకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ సమస్యపై విచారణకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టడం నిషిద్ధమని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శునకాలపై కరుణ చూపాలంటూ జంతు ప్రేమికులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరికొందరు రోడ్లెక్కి నిరసనలు వ్యక్తం చేశారు. ఇంకోవైపు కుక్క కాటు బాధితులు ఇంకేమో రాసుకొచ్చిండో 5లో ఉందట. ఆ దేశాల్లో రోడ్లపై తిరగనివ్వరు. ఎక్కడ? UK, అమెరికా, సింగపూరు తదితర దేశాల్లో కుక్కలను రోడ్లపై తిరగనివ్వరు. లండన్లో కుక్క వీధిలో కనిపిస్తే బంధిస్తారు. వారం రోజుల్లో ఎవరు తీసుకెళ్ళకపోతే దాని ప్రశాంత మరణాన్ని కల్పిస్తారు. అలాగే పెంపుడు కుక్కల విషయంలో యాజమానులు నిబంధనలను పాటించాలి. మలమూత్ర విసర్జనకు, వాకింగ్కు వాటిని రోడ్లపైకి తీసుకెళ్ళకూడదు. ఇక మన కాడ మొత్తం ఇదే పని. ఇంకా ఈట పట్టుకొని ఇంకొకటి తిప్పుతారు దాన్ని, కుక్కని. ఆ కుక్కకు మాత్రము ఇంటికాడ బాత్రూంలో మాత్రం దాన్ని ఏరిపియరు, మూత్రం పోపియరు. మంది ఇంట పూట పోయి ఏరగాలి, మంది ఆకింట్ల ముందర ఏరగాలి, రోడ్ల మీద ఏరగాలి. ఇక బండ్లు, బడమియ్యలు అవి తొక్కుంటా పోవాలి, మనుషులు తొక్కాలి. వాళ్ళ ఇల్లు మాత్రం ఖరా కావద్దు. కుక్క మాత్రం నా కుక్క నా పండువే నువ్వు అని దానితో శిల్పిగా ఫోటోలు దిగి పెడతారు సోషల్ మీడియాలో. నా పండువే నువ్వు. మనం ఎక్కడికైనా పోతుంటే కార్లో కూడా కుక్కే, బండి మీద కుక్కే. కానీ దానికి ఇది వస్తే మాత్రము అయ్యో మరి ఎంతగానో ప్రేమ చూపిస్తున్నాం, మరి గాడ కూడా ప్రేమ చూపించి మన ఇంటికానే ఏరిపిద్దాం, మనమే ఎత్తిపోసి బాత్రూమ్ అండ పోద్దాం అన్న సో ఎందుకు వస్తలేదు. ఇక కుక్క ఇక ఈ తాడు కట్టి దానికి బుచ్చి పెట్టి ఇక చెప్తారు బజార్లు. ఇక ఆ కుక్క ఆ ఇంటికాడ ఉచ్చ వస్తుంది, ఆ ఇంటికాడ ఏరుగుతుంది బజార్ల పొంచి.
లజ్జ సిగ్గుండాలి ఏమన్నా మొత్తానికి సరే కుక్కల మీరు సాదుకోరి ఎవడొద్దు అంటుండు. కానీ ఆ కుక్కలు కూడా మీ ఇంట్లోనే ఎరిగిపోయిర్రి. మీరు బాత్రూమ్ కట్టుకుంటారా, మూలకి ఎరిగిపించుకుంటారా, లేకపోతే బోకే పెడతారా, మీ ఇష్టం. బజార్లో పండి ఒక్క కుక్క కూడా ఏరుకోవద్దు, ఉచ్చబోయేది. నాకైతే మస్తు కోపం వస్తుంది. బజార్లో పండి ఎవరు చూడు ఇదే పని, ఎవరు చూడు ఇదే పని, ఎక్కడ పోయినా ఇదే పని. మార్పు రాగానే పట్నం హైదరాబాద్లో కుక్కలు దాదుకుంటోళ్ళు ఇండ్లల్లో మీరు బాత్రూమ్లు కట్టుకోరు కుక్కలకు. మీరు తిరిగే కార్ల